వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అడుగుపెట్టిన తర్వాత జరగబోయే తొలి ఎలిమినేషన్ కావడంతో ఈ 7వ వారం ఎలిమినేషన్ ఇంట్రెస్ట్ గా మారింది. 7వ వారంలో మొత్తం 7గురు కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ రమ్య, దివ్య, సాయి అలాగే రాము రాథోడ్. ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా రమ్య మోక్ష లీస్ట్ ఓటింగ్ లో ఉంది. ఆమె వర్స్ట్ బిహేవియర్, హౌస్ లో ఉన్న వాళ్ళ గురించి పర్సనల్ అటాక్ చేయటం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, ఎఫ్ఐఆర్ల గురించి పదే పదే మాట్లాడటం, ఈమెదో పెద్ద పతివ్రత శిరోమణిల సంఘానికి అధ్యక్షురాలు అన్నట్లుగా కళ్యాణ్ తనూజాల గురించి చెడుగా మాట్లాడటం, బ్యాక్ బిచ్చింగ్ చేయటం, నామినేషన్ లో కరెక్ట్ పాయింట్లు చెప్పకుండా పిచ్చి వాగుడు వాగటం, ఇవన్నీ రమ్య మోక్షకి నెగిటివ్ గా మారాయి. హౌస్ లో ఉన్న వాళ్ళు బాండింగ్లు పెట్టుకున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన రమ్య వారం తిరిగేసరికి అవే బాండింగ్ల కోసం తెగ ఆరాట పడుతుంది. ఆమె చూపు, మాట తీరు, వ్యవహార శైలిపై రగిలిపోతున్న ఆడియన్స్ ఒక రకంగా దివ్యల మాదిరినైనా పర్లేదు గాని ఈమె కంటే రమ్యది వర్స్ట్ బిహేవియర్ కావడంతో ఆమెని వెళ్ళగొట్టడం కోసం దివ్యనికితకు ఓట్లేసి ఓటింగ్ లెక్కల్ని మార్చేస్తున్నారు. అయితే అక్కడ ఎవరిని పంపాలి, ఎవరిని ఉంచాలి అనేది జనాల చేతుల్లో లేదు. అది జరిగేది మాత్రం బిగ్ బాస్ నిర్ణయాన్ని బట్టే. కాబట్టి 7వ వారంలో రమ్య మోక్ష లీస్ట్ ఓటింగ్ లో ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్టు సమాచారం.